వీళ్ళకి వెనకాతల నుంచి అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి డబ్బు వస్తూ ఉంటుందమ్మా. అందుకని వాళ్ళ టీం దాని గురించి పనిచేస్తూ ఉంటారు. మతం మారిన వాడి మీద కూడా వీళ్ళ కన్ను ఉంటుంది. వాళ్ళని నమ్మరు. బాగా వీడికి పిచ్చిలాగా అయిపోయేదాకా కూడా వాడిని నమ్మరు అన్నమాట. అప్పుడు వదిలేస్తారు. వాళ్ళ మీద రోజు కూడా ఇంటికి వెళ్ళటము, అక్కయ్య వాళ్ళ పొద్దున నిన్ను అడిగారు, పొద్దున ప్రార్థనకు రావాలని అడిగారు, మధ్యాహ్నం ప్రార్థనకు రావాలంట, నీ గురించి ఆయన స్పెషల్ ప్రార్థన చేస్తున్నారు అని వీళ్ళకి ఈ డైలాగులు చెప్పేసరికి ఏంటంటే, ఓహో నేను నా మీద ఆయనకు చాలా ప్రేమ, భక్తి, గౌరవం అనే ఒక మన హిందువులు కదా చెప్పాను కదా, మనకి బలహీనత ఏంటంటే ఎవరైనా మన గురించి కొంచెం మంచి చేశారు అనగానే, ఇప్పుడు చూడండి మీకు ఒంట్లో బాగుండలేదమ్మా నేను పూజ చేశాను అన్నా అనుకోండి, గురువుగారి మనసులో నేను ఉన్నాను అని మీరు అనుకుంటారు అనుకోరా? ఈ మాదిరి భావన మన భారతీయులకి మొదటి నుంచి కూడా ఎవరు కొంచెం సహాయం చేసినా తిరిగి ఇచ్చేయాలనే ఆలోచన ఉండటం చేత వీళ్ళు ఈ విధమైనటువంటి పనులు చేయించుకుని వాళ్ళ మతంలో వాళ్ళకి ఈ రకంగా మార్చడానికి గల కారణం ఒకటి.